వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. భయ్య కంప్లీట్లీ చూసుకున్నట్లయితే విశ్వక్ సేన్ గారు అయితే ఇప్పుడైతే మనకి ప్రజెంట్ అయితే రీసెంట్ అయితే నుంచి ఎంచుకుంటున్నట్టు మూవీస్ అయితే కొంచెం అన్ప్రెడిక్టబుల్ అయితే ఉన్నాయి. సో అన్ప్రెడిక్టబుల్ అంటే అంచనా లేని కాదు, కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఆ మూవీస్ అయినా అంత బాగా ఎక్కట్లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ తర్వాత నేను విశ్వక్ సేన్ గారి మూవీస్ ప్రజెంట్ రిలీజ్ బట్టి మెకానిక్ రాకీ జాన్ మూవీస్ అన్ని పెద్దగా ఎక్కలేదు. సో ఇప్పుడైతే కొత్త కాన్సెప్ట్ అయితే మళ్ళీ మనకి లైలా అనే మూవీ అయితే ముందుకు రాబోతున్నారు. సో ఈ మూవీలో మనకి పోస్టర్ చేస్తున్నారు రేపు మనకి మూవీలో అనేది విశ్వక్ సేన్ గారు లేడీ రోల్ లో కూడా కనిపిపోతారు అండ్ ఒక యంగ్ బాయ్ లుక్ లో కూడా కనిపిపోతాడు. సో కొంచెం క్లాసీ లుక్ అయితే ఉన్నాడు. సో ఇంతకీ ఈ మూవీలో ఎలా ఉండబోతుంది, ఈ లేడీ రోల్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది. సో శివకార్తికేయన్ గారి రెబో మూవీలో లేడీ రోల్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. సో లవ్ స్టోరీ పరంగా అయితే మంచి హిట్ ని అందుకుంది. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది, సేమ్ వేరే ఏంటో తీసుకెళ్ళబోతున్నారా, సో ఈ డీటెయిల్స్ అనేది తెలియాలంటే మనం ముందు కూడా రిలీజ్ చేసిన టీజర్ అనేది వాచ్ చేయాలి. సో కంప్లీట్ టీజర్ అనేది మీరు నాతో పాటు వాచ్ చేయండి అండ్ కంప్లీట్లీ మీరు నా ఛానల్లో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా రావాలంటే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసిన ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం చేస్తాయి. సో మీరు నాతో పాటు ఈ లైలా మూవీ టీజర్ అనేది వాచ్ చేసేయండి. సో టీజర్ అనేది వచ్చేసేద్దాం. ఆ సోను గాని వేసేద్దాం. ఒక బౌ డేంజర్ చాలా ఉన్నాయి. అది మొత్తం ఓల్డ్ సిటీ లేడీస్ కి వేస్తున్నాయి. నా 3 పెళ్ళం కూడా వేసినాయి. ఏమేసిండ్రా? ఏమేస్తున్నాయి? మనవాడు మేకప్ బాయ్, అది మాత్రం క్లారిటీ అయిపోయింది. మొన్న నా పెండ్లం చేయబట్టుకున్నా, ఇంకా పట్టుకునేంది సోనుగా లేక సుతారంగా పట్టుకోలేవా అని అడిగింది. చూసుకో, అయ్యో నీకు దెబ్బలేం తగలేదు కదా. ఎక్కువ మెల్కలు తిరిగినామనుకో నేనే దింపుతా. మనకి తెల్లగా చేసుడే కాదు, తోలు తీసుడు కూడా వచ్చు. మ్యాజిక్ ఉంటుంది భయ్య డైలాగ్ డెలివరీలో. సికింద్రాబాద్ ఒక్కొక్కరిని చిల్కలు కోసి చీరలు కట్టి పంపిస్తే అర్థమవుతుందా? చీరలు కట్టి పంపిస్తే అర్థమవుతుందా? లైలా నేను కార్లో వస్తుంటే లైసెన్స్ అడిగాడు. లైసెన్స్ లేదు ఇంట్లో ఉందంటే కార్ ఎక్కువ అన్నాడు. కార్ ఎక్కిన తర్వాత చేయి తీసుకొని సైలెన్సర్ పట్టుకో. లాస్ట్ డైలాగ్ అర్థమైందో లేదో తెలియదు, నాకు అర్థమైతే. సో భయ్య ఇది కంప్లీట్ లేదు. ఈ మూవీ మనకి February 14th రిలీజ్ అయిపోతుంది. సో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ చూసినట్లయితే అనిపిస్తుంది. ఎందుకంటే సో ఏదైతే లేడీ రోల్ క్యారెక్టర్ని ఫన్నీ రోల్లో తీసుకురాబోతున్నారు కాబట్టి సో కొంచెం ఇంప్రెసివ్ అయితే ఉంది. ఇంకా మన హీరో కూడా అయితే మనకి మేకప్ బాయ్గా కనిపిపోతున్నాడు. కొంచెం యాక్షన్, కొంచెం ఫన్, కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అయితే కొంచెం ఎమోషన్స్తో మనకి మళ్ళీ ముందుకు రాబోతుంది విశ్వక్ సేన్ గారు. సో ఓకే, ఇలాంటి మూవీస్ టచ్ చేయొచ్చు. బట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి మంచి మంచి డీప్ ఉన్న కళని పట్టుకుంటే ఇంకా చాలా బాగుంది అనిపిస్తుంది. ఏదైతే మనకి రిలీజ్ అయినటువంటి గామి కానివ్వండి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇట్లాంటి మూవీస్ అనేవి చాలా అంటే చాలా వర్కౌట్ అవుతున్నాయి. విశ్వక్ సరే మళ్ళీ మన ముందుకి కలర్ఫుల్గా అయితే తీసుకొస్తున్నారు. సో చూద్దాం ఇది ఎలా ఉండబోతున్నది. సో ఫర్దర్ అప్డేట్స్ ఉన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం. సో దీస్ వీడియోస్ బై బై.